ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ తీసుకున్న చర్యల నేపథ్యంలో వెస్టేషియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరించి ఇరాన్తో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా భారతీయులు నిరసన తెలుపుతున్నారనే వాదనతో ఈ వీడియో షేర్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో కొత్త యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించింది. వెస్టేషియాలో కొనసాగుతున్న సంక్షోభానికి ముందే తీయబడింది కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. బర్లిన్ లో జరిగిన ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్ ఆన్ మెలిగ్నెంట్ డిసీజెస్ యొక్క సారాంశంలో నూనెని తిరిగి వాడొద్దని, మైక్రోవేవ్స్ వాడొద్దంటూ మొదలైన చిట్కాలను తెలిపారట. కానీ బర్లిన్ లో అటువంటి సదస్సు జరిగిందనడానికి గానీ లేదా అటువంటి ఆరోగ్య చిట్కాలను పంచుకున్నారనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేనందున ఈ పోస్ట్ ఫేక్. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోరఖ్పూర్ లో గీతా ప్రెస్ మూసివేతకు సిద్ధంగా ఉందని జీ న్యూస్ నివేదించిందట. ఉద్యోగుల నిరసనల కారణంగా 2015లోనే గీతా ప్రెస్ మూసివేత గురించి జీ న్యూస్ నివేదించినప్పటికీ ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం అది ఇంకా నడుస్తోందని స్పష్టం చేసింది. పాత వార్తనే తాజా వార్తగా షేర్ చేస్తున్నందున ఈ పోస్ట్ తప్పుదారి పట్టిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.